నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806 9866308414 అది రెండవ ఫోను, అది కూడా వాట్సాప్ నంబరే. మనకి మార్కెట్లో రకరకాల పండ్లు ఉంటాయి. ఒక విశిష్టమైన పండు గ్రామీణ వాసులకు ఇప్పటికీ తెలవని పండు అదేంటంటే ఇదే డ్రాగన్ పండు. డ్రాగన్ అంటే అది చైనా పదం. డ్రాగన్ పోలి ఉన్నది కనుక దీన్ని డ్రాగన్ పండు అన్నారు. ఈ డ్రాగన్ పండు పట్టణాల్లో అందరికీ తెలుసు, రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటారు, పండ్ల దుకాణాల్లో ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది రైతులు డ్రాగన్ పంటని సాగు చేయటం ప్రారంభించారు. ఈ పంట వేసుకుంటే నష్టం అనేది లేనే లేదు, లాభం లక్షల్లో ఉంటుంది. తర్వాత దీనికి రసాయన ఎరువుల వినియోగం అవసరమే లేదు, చీడ పీడ ఉండదు. కనుక ఇది ఒక రకంగా చెప్పాలంటే డ్రాగన్ మనం మొక్క పెట్టామంటే అది డబ్బులు కాస్తుంది. ఈ పండు ఖరీదు 60 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ డ్రాగన్ పండులో లోపల కండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాల్లో కండ తెల్లగా ఉంటుంది. ఈ తెల్లటి కండలో నల్లటి చిన్న చిన్న గింజలు ఉంటాయి. అదే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల చేవేళ్ల ప్రాంతము, ఆ ప్రాంతంలో పండే డ్రాగన్ పండ్లు కండ ఎర్రగా ఉంటుంది, గింజలు నల్లగా ఉంటాయి. ఈ పైనుండే తోలు తీసి కోసుకోవటమే. అయితే ఎర్రది మంచిదా తెల్లది మంచిదా అంటే తెల్ల కండకి ఎర్ర కండ కంటే ఎర్రకండ మంచిది. కొద్దిగా దాంట్లో పౌష్టిక ఆహారము, పౌష్టిక విలువలు అధికంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీరు పెళ్ళిళ్ళకో లేదా అశుభ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు బయట అన్ని వరుసగా పండ్లు ఏర్పాటు చేస్తారు. అక్కడ మీకు తెల్లగా జెల్లీలా ఉండి దాని లోపల నల్లటి గింజలతో ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ధనిక వర్గాలు డ్రాగన్ పండుని ఆ ఫ్రూట్ స్టాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. డ్రాగన్ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. దీనివల్ల మనకు 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పండు అనగానే అమ్మో నాకు షుగర్ ఉంది, పండు తింటే షుగర్ పెరిగిపోతుంది అనుకుంటారు. షుగర్ ఉన్నా అన్ని రకాల పండ్లు తినచ్చు, కానీ ఒక 6 రకాల పండ్లు మాత్రమే షుగర్ ఉన్నవాళ్ళు ఎప్పటికీ జీవితంలో తినకూడదు. ఏం తినకూడదు? అరటిపండు, మామిడి పండు, సపోటా పండు, సీతాఫల పండు, ఖర్జూరము, తర్వాత పనస పండు. ఇవి మినాయించి మనకు లభించే మార్కెట్లో అన్ని పండ్లు తినచ్చు, డ్రాగన్ పండు కూడా తినచ్చు. అయితే ఒక సూచన ఏంటంటే మనం ఎప్పుడు తిన్నా ఒకే రకం పండు కంటే 4 రకాల పండ్లు ముక్కలు కోసుకుని తింటే అది ఎప్పుడు మంచిది. డ్రాగన్ పండు తినడం వల్ల రక్తంలో షుగర్ నియంత్రణ బాగా జరుగుతుందని, రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని స్థిరీకరిస్తుందని చెప్పి వైద్య పరిశోధనలో వెల్లడైంది. కనుక షుగర్ ఉన్నవాళ్ళు నిరాటంకంగా నిర్భయంగా ఈ పండుని కొని తినండి. సరే, ఎన్ని పండు తినాలి వారానికంటే 2 రోజులకు ఒక పండు, వారానికి ఒక 3 పండ్లు తినండి. మనిషికి ఒక పండు తినచ్చు, లేదు ఇద్దరు కలిసి ఒక పండు తినండి. ఇక రెండవది, ఈ పండు తింటే బరువు తగ్గుతారు. స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు ఇది తినండి, బరువు తగ్గుతారు. అయితే స్థూలకాయం ఉండటానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు బరువు పెరుగుతారు. అక్కడ లోపమేమో థైరాయిడ్ లోపం, మీరేమో రకరకాల ప్రయత్నాలు అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదము, న్యాచురోపతి ఎన్ని చేసినా థైరాయిడ్ లోపం ఉందో లేదో తెలుసుకోకపోతే బరువు ఎట తగ్గుతారు? బరువు కూడా వారానికి 1 కేజీ చొప్పున తగ్గాలి, కానీ నెలలో 20 కేజీలు తగ్గడం మంచిది కాదు. కటిక ఉపవాసాలు మంచిది కాదు, క్రమేణా బరువు తగ్గాలి. కనుక డ్రాగన్ తినడం ద్వారా మీ శరీరం బరువు తగ్గుతుంది. థైరాయిడ్ లోపం ఉంటే గుర్తించండి. థైరాయిడ్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఒక మంచి ల్యాబొరేటరీకి వెళ్ళండి, నాకు థైరాయిడ్ పరీక్ష చేయమనండి. థైరాయిడ్ అంటే T3, T4, TSH పరీక్ష. దీనికి ఏమో లాంఛనంగా డాక్టర్ ఫీజు కట్టి డబ్బులు ఇచ్చి మనం రాంచుకోవాల్సిన పని లేదు. ల్యాబొరేటరీకి వెళ్ళి నాకు థైరాయిడ్ రక్త పరీక్ష చేయమంటే వాళ్ళు ఇచ్చేస్తారు. దీనికి ఏం రూల్ లేదు, సొంతంగా మనంతరం మనం చేసుకునే హక్కు ఉంది. రెఫర్డ్ బై అంటే సెల్ఫ్, మనమే, డాక్టర్ అవసరం లేదు. దానికి 500 ఫీజు కట్టాలా రక్త పరీక్ష చేయించుకోవడానికి. ఇక మూడవది,
ఈ మధ్యకాలంలో ఎక్కడికి చూసినా కీళ్ళ నొప్పులే, మధ్య వయసు వాళ్ళకి కీళ్ళ నొప్పులే, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి, కండరాల నొప్పి, నొప్పులు లేనివాడు లేడు. దీనికి ఒక ప్రధాన కారణం మీరు గుర్తించాలి. గతంలో మనము చెరువుల నీళ్లు, కాలువల్లో నీళ్లు, మరి హ్యాండ్ పంపు, బావుల్లో నీళ్లు, మరి గ్రామాల్లో రక్షిత నీటి మంచినీటి సరఫరా పథకాలు, పట్టణాలు మున్సిపల్ వాటర్ తాగేవాళ్ళం. ఇప్పుడు లేదుగా. అందరూ ఉన్నోడు లేనోడు, ఆర్థిక వెసులుబాటు లేనోడు కూడా చివరికి 4,000 రూపాయలు నెలకు పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఆర్ఓ వాటర్ తాగుతున్నారు. ఆర్ఓ వాటర్ ఏంటంటే దాంట్లో మొత్తము ఖనిజ లవణాలన్నీ తొలగించేస్తారు. కాల్షియం పోయా, ఫాస్ఫరస్ పోయా, మెగ్నీషియం పోయా, అన్నీ పోయినాక ఇంకేముంటుంది, దాంట్లో ఉట్టి డిస్టిల్ వాటర్ ఉంటుంది. ఆర్ఓ ప్లాంట్ వాటర్ తాగటం ద్వారా ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, అన్ని రకాల కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. మరి ఏం నీళ్ళు తాగాలంటే ఆల్కలైన్ వాటర్ అని దొరుకుతుంది. ఆల్కలైన్ వాటర్ తాగండి, ఆర్ఓ వాటర్ కాదు. లేదా బావి ఉంది మన ఊళ్ళో, మీ ఇంట్లో ఉంది, బావి నీళ్ళు తాగండి. లేదు రక్షిత మంచినీటి సరఫరా పథకాలు గ్రామంలో, పట్టణం నుండి తాగండి. కనుక అటువంటి మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి ఉన్న వాళ్ళు ఈ డ్రాగన్ పండు తింటే నొప్పులు బాగా తగ్గిపోతాయి. ఎందుకంటే దీంట్లో కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, ఖనిజ లవణాలు ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, నడువు నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి అన్నీ పోతాయి. ఇంకా 4 రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన రోగ నిరోధక శక్తి అంటే మన రక్తంలో ఉండే తెల్ల కణాలే. అవి మనకి మిలిటరీ ఆర్మీ లాంటివి. శరీరంలోకి ఏదైనా సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించగానే ఈ తెల్ల కణాలు రక్తంలోంచి రంగంలో దిగి ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్తో యుద్ధం చేసి వాటిని చంపేస్తాయి. కనుక రోగ నిరోధక శక్తి అంటే మన యొక్క తెల్ల కణాలు తేజస్సుతో చురుకుగా అవి యాక్టివ్గా ఉంటే మనకు జబ్బులు రావు. ఈ రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఈ డ్రాగన్కు ఉంది. దీని ద్వారా ఇది తినటం ద్వారా అతిసార వ్యాధి, అంటువ్యాధులైన మరి వాంతులు, విరోచనాలు, గ్యాస్ట్రోఎంట్రైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ లాంటి అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇక 5, అసలు ఈ రోజుల్లో హార్ట్ అటాక్ రావడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోవటమే. ఇది ఎట్లా తెలుస్తుంది? పరగడుపున లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. ఏం చేస్తుందిలే, చెడు కొలెస్ట్రాల్ కొద్దిగా ఎక్కువ ఉందిలే అని మీరు విస్మరిస్తే మన గుండె మీద కొట్టేస్తుంది దెబ్బ, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అదృష్టం ఉంటే హాస్పిటల్ దాకా వెళ్తాం, లేదా దేవుడి దగ్గరికి వెళ్తాం. కనుక చెడు కొలెస్ట్రాల్, దీన్నే బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. అలాగే ట్రైగ్లిజరైడ్ అనే కొవ్వు కూడా అధికంగా ఉంటే అది మన కొంప ముచ్చుతుంది. ఈ డ్రాగన్ పండు తింటే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ని నివారించి, నియంత్రించి ఈ హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. ఎవరికైనా ఎడం పక్క ఛాతీలో నొప్పి వచ్చి, ఆయాసం వచ్చి, చెమటలు పడితే అది గ్యాస్ ట్రబుల్ అనుకోవద్దు, అది హార్ట్ అటాకే. ఏ అనుమానం వచ్చినా వెంటనే అన్ని సదుపాయాలు, కార్డియాలజీ సదుపాయం కలిగిన హాస్పిటల్కి వెళ్ళండి. 108 ఎక్కండి, మీ సొంత వాహనం ఉండద్దు. పొద్దున్నే వచ్చి హార్ట్ అటాక్లు చాలా డేంజర్. అందుకని 108 అంబులెన్స్ పిలవండి, హాస్పిటల్కి వెళ్ళిపోండి. కాలయాపన చేసి గ్యాస్ అని చెప్పేసి ఏదో మీకు తోచిన వైద్యాలు, శుక్రాలు, జెలిసిల్లు, ఉమేజు, ప్యాంటాసిడ్ ఇట్లాంటి మందులు మాత్రం వాడద్దు సుమా. హార్ట్ అటాక్ని నివారిస్తుంది. ఇక 6 కంటి చూపుని మెరుగుపరుస్తుంది. రేజీకటి రాకుండా నియంత్రించే గుణం ఉంది. ఇక 7 తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠరసము, క్లోమరసము, పైచరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. గ్యాస్ ట్రబుల్ రాకుండా నివారిస్తుంది. కొంతమందికి తినగానే పొట్టలో నిండిపోయి, పొట్ట నిండా గ్యాస్ నిండిపోయి, పొట్ట మీద కొడితే డమడమడమ అని శబ్దం వస్తుంటుంది, తేపులు వస్తాయి. కింద నుంచి వాసన, దుర్వాసనతో కూడిన అపానవాయు పిత్తుల రూపాన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ గ్యాస్ ట్రబుల్ కూడా నివారించే గుణం ఉంది, ఇది అరికెట్టే గుణం ఉంది డ్రాగన్కి. 8 గర్భవతులు తినచ్చా లేదా అని అనుమానం ఉంటుందేమో. నిశ్చింతగా, నిర్భయంగా గర్భవతులు కూడా డ్రాగన్ పండు తినచ్చు, ఏం కాదు. గర్భవతులకు చాలా మేలు జరుగుతుంది. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యకరంగా ఉంటారు. శిశువు యొక్క ఎదుగుదల, శిశువు ఆరోగ్యంగా ఉంటాడు, తల్లి కూడా సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇక 9, ఈ రోజుల్లో క్యాన్సర్ అధికంగా అయిపోయింది. మనం పంటలు పండించడానికి రసాయన ఎరువులు, చీడపేడ అరికట్టడానికి పురుగు మందులు, ఈ విధంగా ఆహార పదార్థాల్లో కల్తీలు, మరి స్వీట్ల మీద ఈ సిల్వర్ ఫాయిల్ అతికించడం, ఎక్కడ చూసినా మనం తినే పదార్థాల్లో రంగులు కలపడం. జిలేబీకి రంగు వేయాల్సిన అవసరం ఉందా? రంగు లేకపోతే మనకు దిగదా? ఆ రంగు వేయటం, జిలేబీకి జాంగిరీ ఇంకో పేరు పెట్టడం, ఆ రంగులు కలపడం, ఆ రంగుల వల్ల క్యాన్సర్లు వస్తాయి. కనుక క్యాన్సర్లను నివారించే గుణం ఉంది డ్రాగన్ పండుకి. ఇక 10 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.
చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది. ఇది ఎంత అందంగా ఉందో చూశారు కదా. ఈ పండు అంత అందం మీ సొంతం అవుతుంది. ముఖంపై మొటిమలు మచ్చలు రాకుండా చేస్తుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామరను కూడా నివారిస్తుంది. ఇక కేశ సౌందర్యాన్ని బ్రహ్మాండంగా మెరుగుపరుస్తుంది. ఇది తింటే వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో పొడుగ్గా ఉంటాయి. ఉంగరాల జుట్టు మీకు వస్తుంది. తర్వాత మగపిల్లల్లో వెంట్రుకలు రాలిపోయి బట్టతలు వస్తుంది. వెంట్రుకలు రాలకుండా చేస్తుంది. మహిళలకి పొడుగాటి వెంట్రుకల చివర్లు చీలిపోతుంటాయి. ఆ చీలికలు రాకుండా చక్కగా దృఢమైన ఆ వెంట్రుకల కుదుళ్ళు, ఈ కేశ సౌందర్యానికి ఇది ఎంత అందంగా ఉందో మీ వెంట్రుకలు కూడా అంత అందంలా ఉండేలా చేస్తుంది. కనుక 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన డ్రాగన్ పండు మీరు వెళ్తుంటే కనపడింది ఫుట్పాత్ మీదో, బుట్టలోనో, లేకపోతే తోపుడు బండి మీద ఆగండి. కార్ అయినా ఆగండి, స్కూటర్ అయినా ఆగండి, వెళ్ళండి, కొనండి, తినండి. వారానికి మంచికి 2 రోజులు హాయిగా కుటుంబ సమేతంగా డ్రాగన్, పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, మరి గర్భిణీ స్త్రీలు, మహిళలు అందరూ వాడవలసిన పండు డ్రాగన్ పండు.